రాత్రిరంతా వస్తావని నేను మంచి గంధం పూసుకుంటి మామ, నువ్వు రాకపోయేసరికి రారాన్న అందగడ అందాల చిన్నవాడ, రారాన్న మనగడ అందాల వన్నెక్కడ. ఇదిగా ఈ మధ్య జగనన్న ఎప్పుడు బయట కనిపించినా కొంతమంది ఇట్టాగే పాడుకుంటున్నారట. మరి జగనన్న నోటంట వచ్చే మాటలు వింటుంటే కొంతమందికి అదో రకమైన ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయట. వారిని వింటుంటేనే ఎట్టాగో ఉండేటి వ్యవహారం అనుకుంటున్నారా? ఇప్పుడు జగనన్న గొట్టాల ముందుకు వచ్చినప్పుడల్లా నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నాడు. ఆ మధ్య ఆ వల్లభనేని వంశీని బొక్కలో ఎడితే పరామర్శించడానికి వెళ్ళాడు. వెళ్ళిన ఆయన రాసిచ్చిందేదో చదివేసి వెళ్ళిపోయింటే ఏ రచ్చ ఉండేది కాదు. కానీ వంశీ అందగాడు, ఆ అందం చూసి మతి చెడిపోద్ది, అందుకే అరెస్ట్ చేశారు అని సిరాకు తెప్పించే కబుర్లన్నీ చెప్పాడు. ఇదేట్రా బాబా, ఓ మగాడు ఇంకో మగాడి అందం గురించి మాట్లాడుతున్నాడు సిజే అనుకున్నారు చాలా మంది. పనిలో పని ఆ పక్కనే ఉన్న దేవినేని అవినాశ్ అందాన్ని కూడా మెచ్చుకున్నాడు. అట్టా వైసీపీ అందగాల మీద జగనన్న కనపడిందా అని చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకున్నారు. ఇక ఇప్పుడేటయ్యా అంటే ఆ రాప్తాడులో ఎవరో మడిసిని హత్య చేస్తే అక్కడికి వెళ్ళి ఏడుతున్నోళ్ళను చూసి నవ్వొచ్చాడు. వస్తా వస్తా గొట్టాల ముందు మాట్లాడుతూ పోలీసు వాళ్ళ బట్టలు ఉడదీస్తా అన్నట్టు మాట్లాడాడు. అంతే, మళ్ళీ చాలా మందికి రకరకాల డౌట్లు వచ్చేస్తున్నాయి. ఇదేట్రా బాబా, ఎక్కడికి వెళ్ళినా అందగాలు అంటాడు, గుడ్డలు ఉడదీస్తా అంటాడు, అయ్యే మాటలు అంతా తేడా తేడా ఉంది వ్యవహారం అనుకుంటున్నారట. ఇప్పటికే గుడ్డలిప్పి చూపించిన మామ కామాందులంతా వైసీపీలోనే ఉన్నారు. వాళ్ళు చూపించిన ఈ స్వరూపం చూసి ఇప్పటికీ చాలా మందికి తలుసుకుంటేనే చిరాకు వచ్చేస్తుంది. ఇక ఇప్పుడు జగనన్న మాటలు చూస్తుంటే ఒళ్ళంతా కంపరం పుడుతుంది. అయినా పద్దాక గుడ్డలిప్పడం తప్ప ఏరే మాట రాదా నోటంట. పైగా పోలీసు వాళ్ళ గుడ్డలిప్పుతాడట. ఆ పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకునే పోయిన 5 ఏళ్ళు అరాచకం చేశారు. ఐపీఎస్ ఆఫీసర్లను సైతం అవసరానికి వాడుకొని వాళ్ళ పరువు పోయేట్టు చేశారు. ఇక ఇప్పుడు వాళ్ళ గుడ్డలిప్పుతానని మాట్లాడుతున్నారు. ఎంత దారుణం! పోలీసు వాళ్ళంటే అంత సులకనైపోయారా? అసలు జగనన్న చేస్తున్న రాజకీయం ఏటి? రాష్ట్రంలో ఎప్పుడెక్కడ శవం లేస్తుందా అని చూస్తున్నాడు. వైసీపీ లీడర్లంతా శవాల మాటలు తప్ప ఏరే మాట మాట్లాడటం లేదు. ప్రజలకు పనికొచ్చే మాట ఒకటైనా మాట్లాడుతున్నారా? ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే అధికారం పోయినా సరే జగనన్న డ్రామాలు మాత్రం ఆగటం లేదు. ఎక్కడికెళ్ళినా అన్న కోసం జనం పడి చచ్చిపోతున్నట్టు, అన్న రాక కోసమే ఎదురు చూస్తున్నట్టు పేటీఎం బ్యాచ్ని తీసుకెళ్లి ఆడావిడి చేస్తున్నారు. ఎందుకు వస్తారండి అంతమంది జనం? ఆర్చేవోడా తీర్చేవోడా? కనీసం జోబీలేంచి ఓ 10 రూపాయలు తీసి దానం చేసే మడిసి కూడా కాదు. ఎందుకెళ్తారు? జనం మీదడిపోయి అసలు అక్కడ తొక్కిసలాంటి జరిగిపోనాదట. హెలికాప్టర్ అద్దం ఇరిగిపోనాదట. ఆ హెలికాప్టర్ నడిపించే పైలట్ నా వల్ల కాదని తుర్రుని ఎగిరిపోయాడట. ఇట్టా వైసీపీ వాళ్ళు చెబుతున్న కథలన్నీ చూస్తుంటే ఇట్లాంటి పిచ్చోళ్ళ 5 ఏళ్ళు మన నేలింది అని జనం అవాక్కవుతున్నారు. అంత పేజాభిమానం ఉన్న మనిషి బయటకు వచ్చి జనం మధ్యలో తిరగొచ్చుగా, ప్రభుత్వం మీద పోరాటం చేయొచ్చుగా. అది చేత కాదు. కానీ ఇట్లా శవాల దగ్గరికి వెళ్ళి చిల్లర రాజకీయం మాత్రం చేస్తాడు. ఇంకెప్పుడు మారతాడో ఏట జగనన్న అనుకుంటున్నారు ఇప్పుడు జనం అంతా.